కూసపోతున్నాడు. ఏప్రిల్ 11 కూసపోతున్నాడు. ఆయనకి అండగా మేమంతా. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల ప్రేమాభిమానంతో ఇంత పెద్ద ఎత్తున వేడుకలు జరగడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, వ్యాపారులను నిరాశపరిచిందని విమర్శించారు. మీ అభిమానులకి ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. కొన్నేళ్లుగా ఎంతో అభిమానంతో మీ పడరాదు, నేను ఇబ్బంది పడరాదు అని చెప్పేసి ఉద్దేశంతోనే ఎప్పుడు కూడా ఉంటా ఉండలే. ఈ కార్యక్రమంలో పాల్గొన్నా అని చెప్పేసి కూడా మరోసారి తెలియజేసుకుంటూ, ఒకటి కేక్ కట్ చేసిన తర్వాత దయచేసి ఎవరు కూడా నాకు తినిపించక రాబోతే బాగుండదు. అందుకే ఎవరు పెట్టొద్దని నేను అందరికీ పెడతాను. కావలిస్తే దయచేసి మీరేం బాధపడదండి అనేసి తెలుసుకోమని చెప్తా ఉంటాం. ఇప్పుడు అట్లా ఏమీ లేదు, డైరెక్ట్గా ఎంటర్ అయిపోయి నిజాలు ఉన్నా కూడా దాన్ని అబద్ధంగా మార్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. స్వార్థం చేసినా కూడా నిర్భయంగా రాయండి అని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఇప్పుడే కాదు. ఎందుకంటే అంత ధైర్యంగా ఎందుకు చెప్తా ఉన్నామంటే అది తప్పుడు పనులు చేయం కాబట్టి. ఏదున్నా కూడా నీతిగా నిజం చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇక మాయ మాటలు కాదు, ఏదున్నా సాధ్యమైనంత వరకు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు 2.0 అని, అది ఏదేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మీ అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా